అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దుగాల 5 గంటలకే మా సారయితే ఇంటికొచ్చిండు. ఇంటికి రాగానే బ్యాగ్ చూసి పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నాను. ఈసారి ఏదో స్పెషల్ తీసుకొచ్చిండని బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన. ఓపెన్ చేస్తే నా ఆశలన్నీ బ్యాగ్‌లోనే ఉండిపోయినాయి. కొంచెం అంటే కొంచెం కూడా నాకు కావాల్సినవి, హ్యాపీనెస్‌నిచ్చేవి, లేకపోతే నేను తినాలనుకున్నవి ఏమీ లేవు. మళ్ళా నువ్వు తినాలనుకున్నయి ఏంటి సరిత అనయితే అడగకుర్రి. ఎందుకంటే నాకే తెలవదు. కానీ ఇంటికి పోయి వచ్చినప్పుడు ఏదో తెస్తారు, ఏదో తినాలని చెప్పేసి ఆశ ఉంటది కదా! గట్లనే నాకు గూడా ఉంది. ఇగ అదే ఆశతోని బ్యాగ్ అంతా చూస్తున్నాను. ఏం లేకున్నా గూడా ఏదో దొరుకుతదని ఒక ఆశ. ఇగ చూషినా ఏం లేవు. కాకపోతే ఏవో చిన్న చిన్న స్నాక్స్ అయితే ఉన్నాయి. అయితే నిన్ననే నేను మంచిగా స్నాక్స్ అయితే జేషినాను. స్నాక్స్ అంటే అదే అండి మిక్చర్ జేషిన చూపించినగా మీ అందరికి. ఆ మిక్చర్ ఎందుకు జేషినా అంటే మా సార్‌ని ఇంటికి పోయే ముంగటనే అన్నా. ఏమన్నా, "ఇగో ఈడ మిక్చర్ అయితే సప్పసప్పగుంటది. ఇదైతే మనం తినలేము. అదేంటంటే కొంచెం యాసిడిటీ లాగా అనిపిస్తది ఇక్కడ మిక్చర్ తిన్న. అయినా గూడా మేము బయట కొనేటోళ్ళం గానే గాదు. ఇంట్లోనే చేసుకోవాలి. ఎట్లాగో ఇంటికి పోతున్నాం గదా! ఈ మిక్చరా, ఈ బూందీ తీసుకొని రావా" అంటే, "ఆహా! అట్లెట్లుంటది? ఆ తెచ్చుకున్న ప్యాకెట్లు ఎన్ని రోజులొస్తాయి? 2 రోజులలో అయిపోతాయి. మళ్ళా మూడో రోజు ఉత్తిగనే ఉండాల్సిందే గదా! అదే నువ్వు ఇంట్లో చేసినావనుకో 10 రోజుల పాటు పిల్లలు మంచిగా తింటారు. ఇంట్లో చేయడానికి చేత కాదు గానీ బయటయి అయితే కావాలని" చెప్పేసి మా సార్ అనేసరికి, "ఓహో! నువ్వు నన్ను ఇంత మాట అంటావా" అని చెప్పేసి నిన్న ఆదివారం మంచిగా కూసోని పొద్దున దాకా మిక్చర్ అయితే చేసినా గదా! ఎందుకంటే మా సార్ అంత లెక్చరర్ ఇచ్చినప్పుడు నేను కూడా మంచి భార్యనే అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి గదా! అందుకే డబ్బా నిండా మిక్చర్ చేసినా. కానీ మా సారేమో ఈరోజు ఏం చేసిండు, తేనని చెప్పేసి మళ్ళా ఈ బూందీ ప్యాకెట్ ఒకటి, అవేవో చిన్న మురుకులు, తర్వాత మిక్చరా, బఠానీ ఇవైతే తీసుకొనొచ్చిండు. మరి అదేదో ముందే జెప్తే, తెస్తున్నా అని జెప్తే, ఒక వారం రోజులు పిల్లలు తినడానికి ఇవి ఉంటాయి గదా! నేను వారం రోజులు కొంచెం ఏదో ఒక నా పనైతే చేసుకుంటాను గదా! ఆ రోజు ఇంకా నెక్స్ట్ రోజుకి ఎడిటింగ్ గూడా జేసుకోలేదు. ఇగో గిట్లుంటది మా సార్ ముచ్చట. ఇగ ఇవన్నీ తీసుకొచ్చినని సరే అనిపిచ్చింది. కానీ దోసకాయలు తీసుకురాంగానే పానం లేచొచ్చింది. దోసకాయలు 2 కిలోలన్నీ తీసుకొచ్చినట్టుండు. తెచ్చి మంచి పనైతే జేషిండు. తర్వాత దోసకాయ కూర వండుకొని కడుపు నిండా తినేద్దాం. కానీ బాక్స్‌లో ఏమో ఉన్నట్టుందని జెప్పేసి మళ్ళా జూస్తున్నాను. చపాతీలున్నాయి. తర్వాత అత్తమ్మ ఏదో ఆకుకూర ఫ్రై జేసి పెట్టినట్టుంది. అది ట్రైన్‌లో గదా! కొంచెం అదైతే ఖరాబయింది. అందుకే మంచిగుందా లేదా అనైతే స్మెల్ అయితే చూసాను. అది కొంచెం అయితే ఖరాబ్ అయిపోయింది. కొంచెమేం గాదు మరింత అయింది. తీసి పక్కన పడేయాలి. ఇగ ఈ స్నాక్స్ అయితే తీసుకొనొచ్చిండు గదా! ఇందాక ఏం జేసినా, అగో మా సార్ తెచ్చుకున్న బట్టలున్నాయి గదా! ఆ బట్టలైతే నేను సదిరేశాను. అవి ఈ నుంచే తీసుకుపోయిండు 2 జతలు. ఇంటికాడ ఏసొస్తా అని జెప్పేసి మళ్ళా తీసుకొనొచ్చిండు. రాంగానే మా సారు కబోర్డ్ ఓపెన్ జేసి అయితే జూషిండు గదా! ఒకరోజు మొత్తం మంచిగా ఆయన బట్టలన్నీ సదిరి ఐరన్ చేసిన. మరి చేసినంక కబోర్డ్ ఓపెన్ జేసి చూసినప్పుడు మంచిగుందని జెప్పాలి గదా! మళ్ళా 2 ఇయర్స్ తర్వాత చేసినావు. మళ్ళీ సడెన్‌గా ఎందుకు జేసినావు అనే క్వెషన్ అన్నా అడగాలి గదా! క్వెషను అడగలేదు. మంచిగుంది అని గూడా చెప్పలేదు. తర్వాత నీ పనంతా ఆపుకొని ఈ పనెందుకు జేసినావు అని అడగలేదు. ఈ మూడిట్లలో ఏ ఒక్క క్వెషన్ గూడా అడగలేదు. అగో గట్లుంటది. కానీ రోజు పొద్దుగాల మంచిగా ఐరన్ చేసిన షర్ట్ ఒకటి తీస్తుండు, ఏస్తుండు. మళ్ళా దాన్ని ఈ హ్యాంగర్‌కయితే ఏస్తుండు. ఇట్లా 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఇక చూద్దాం. మళ్ళేం చేసినా ఇంకా 2 షర్ట్స్ ఉన్నాయి గదా! ఇవి గూడా ఐరన్ చేద్దామని చెప్పేసి పక్కకైతే పెట్టినా. అవి మళ్ళా 2 రోజులయితుంది పక్కన పెట్టి ఇంకా గూడా ఐరన్ చేయలేదు. టైం ఉంటలేదు. ఎంతకని ఊరకని చెప్పుర్రి నేనైతే. అందుకే ఇంక ఈ 2 రోజులలో ఎట్లాగో చేసేస్తా. దానికి తోడుగా ఇంకా వేరే బట్టలు గూడా ఉన్నాయి. ఇక అవన్నీ సర్దేసిన తర్వాత దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చిండో అవైతే నేను చూపిచ్చిన గదా! ఇక చూపిచ్చిన తర్వాత వంట చేయాలని చెప్పేసి ఇంట్లోకొస్తే అసలు నీళ్ళు ఒక్క సుక్క అంటే ఒక్క సుక్క లేవు. ఫస్టేమో మా సార్ బ్యాగ్‌లో నుంచి వాటర్ బాటిల్ చూసినా గదా! అంత దూరం నుంచి వాటర్ ఎందుకు మోసుకొచ్చుకుంటాడు. ఇక నైట్ అయిపోయినంక తెల్లారి తాగమని తెలిసినంక పడేస్తే బావుంటది గదా! అని చెప్పేసి నేననుకున్నాను. కానీ ఈరోజు మా సార్ బాటిల్ తీసుకురావడమే మంచిగయింది. ఎందుకంటే కూరలకి అయ్యే నీళ్ళు పోషినా, వాళ్ళొచ్చే వరకు అయ్యే నీళ్ళు నేను తాగినను. వంటకు గూడా నీళ్ళే లేవు. 2 క్యాన్‌లు అయిపోయినాయి. మళ్ళా బ్లూ కలర్ క్యాన్‌లో ఉంది గదా! దాంట్లో గూడా లేవు. కెటిల్‌లో గూడా వాటర్ లేవు. మళ్ళా ఈరోజు బాటిళ్ళలో గూడా వాటర్ లేవు. ఉన్నప్పుడేమో కెటిల్‌లు ఉంటాయి. ఆ బ్లూ కలర్ బాటిల్‌లు ఉంటాయి. మళ్ళా ఇంట్లో తాగే చిన్న చిన్నవి 2, 3 వాటర్ బాటిల్స్ ఉంటాయిగా అల్లా ఉంటాయి. మళ్ళా పిల్లల వాటర్ బాటిల్‌లో కూడా వాటర్ ఉంటాయి. ఈరోజు అంతే ఇంకా. కొన్ని సార్లు కలిసి రానప్పుడు అన్నీ మన మీద పగబడతాయి. ఈరోజు ఇంట్లో ఉన్న బాటిల్స్, క్యాన్‌లు అన్నీ నా మీద ధర్నా చేస్తున్నట్టున్నాయి. అందుకే నీళ్ళయిపోయినాయి. కానీ మా సార్ తీసుకొచ్చిన బాటిలయితే నాకు యూజ్ అయింది. మా సార్‌ని తిట్టుకున్నా, మళ్ళా మెచ్చుకున్నా.
ఎందుకు తిట్టుకున్నానో, ఎందుకు మెచ్చుకున్నానో ఈ 2 విషయాలైతే జెప్తాను. ఫస్ట్ తిట్టుకోవడం గురించి మాట్లాడితే, ఇప్పుడైతే తనొక్కడే వచ్చింది గాబట్టికి హాఫ్ లీటరో ఎంతో ఉన్నట్టునే లేకపోతే 1 లీటర్ ఉన్నట్టునే నీళ్ళైతే మోసుకొనొచ్చిండు. కానీ పిల్లల్ని తీసుకొని మేమొస్తప్పుడు గూడా ఇంటికానుంచి కంపల్సరీగా 5 లీటర్ల నీళ్ళైతే తీసుకొస్తాం. 2, 2 ఏమో ఒకటేమో 2 లీటర్ల వాటర్ బాటిల్లు. ఇంకొకటొచ్చేసేమో లీటర్ బాటిల్లు. ఆ లీటర్ బాటిలేమో ఆయనే పట్టుకుంటాడు. అన్నం పెట్టే దాంట్లో ఉంటది. ఈ 2 లీటర్ల బాటిలేమో ఇందాక చూయించిన గదా! సేమ్ అదే బ్యాగు. దాంట్లో లోపలొకటి, బయటొకటి పెట్టుకోవాలి. మళ్ళా దాంట్లోనే పిల్లల మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత యూజ్ చేసే క్లాతులు, బెడ్‌షీట్లు ఇవన్నీ ఉండేసరికి ఇంక అది నేను నా భుజానికేసుకుంటే మొత్తం ముంగడ పడ్డట్టే వంగిపోతా. నాకేమనిపిస్తదంటే ఎట్లాగో ట్రైన్‌లో ఫుడ్ అయితే కొనుక్కోము. ఇక వాటర్ బాటిల్ విషయానికొస్తే ఇప్పుడు ఈడ ఒక 2 లీటర్ల బాటిల్ తీసుకున్నా గూడా ఒక బాటిల్ 20 రూపీస్ ఉంటది. అయితే ఇప్పుడు ట్రైన్‌లో 2 2 బాటిల్స్‌కి 30 తీసుకుంటారు. బయట ఇండివిడ్యువల్ అయితే 20 రూపీస్ గదా! ఒక 100 రూపీస్ పెట్టినా గూడా ఇంటికెళ్ళే వరకు మేము ఆ నీళ్ళు కొనుక్కొని తాగొచ్చు. ఇప్పుడు 100 రూపీస్‌కి గూడా ఇంత మోపిస్తారు అని జెప్పేసి కోపమొస్తది. అయితే మళ్ళా పిల్లల్ని చెరొక సైడ్ పట్టుకోవాలి. మళ్ళా అవసరమైతే ఇంకో బ్యాగ్ ఉంటది. మళ్ళా ఇగో భుజానికి 4 లీటర్ల నీళ్లుంటాయి. అసలు ముందుకు మనిషి కదులుతుంటామా? అందుకే ఆ టైంలో కోపమొస్తది. ఇక ఇప్పుడెందుకు మంచిగా అనిపించిందంటే ఎంతైనా సరే నీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అవసరమొస్తాయి అని చెప్పేసి మిగిలిన నీళ్ళు గూడా పడవేయకుండా ముందు ఆ ఆలోచన జేస్తాడు గదా! మా సారు అని మంచిగా అనిపిచ్చింది. అందుకే మెచ్చుకున్నా, తిట్టుకున్నా. ఇప్పుడు తిట్టుకోలేదు. అప్పుడు ట్రైన్‌లో వచ్చేటప్పుడు ప్రతిసారి తిట్టుకుంటాను. కానీ ఇప్పుడైతే మెచ్చుకున్నాను. ఇంక వంట అయితే చేస్తున్నా గదా! ఎట్లైనా కూరగాయలు గూడా ఇంట్లో ఏం లేవు. బెండకాయలున్నాయి. ఆ బెండకాయలు నేను వండాలంటే ముందు రోజు నైటే కట్ చేయాలి. నేను కట్ చేయలేదు. మళ్ళా కట్ చేయలేదంటే పని చేతన కాలేదు అనుకోకుర్రి. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ జేసుకోవాలి. మిక్చర్ చేసేసరికి పొద్దుకయింది. అందుకే ఇంకా బెండకాయలైతే కట్ చేయలేదు. ఎట్లాగో మా సార్ దోసకాయలు తెస్తాడని తెలుసు. దోసకాయ కూర వండుదామని చెప్పేసి కట్ చేయలేదు. ఇక ఈ దోసకాయ కూర అయితే వండినా. కానీ నాకెక్కడో చిన్న డౌటు. కొన్నిసార్లు మా కన్నయ్యనేమో ఈ దోసకాయ కూర తింటుండు. కొన్నిసార్లనేమో నా మీద యుద్ధం అయితే చేస్తుండు. అయితే ఈరోజు గూడా చేస్తాడా మళ్ళా ఆయన నా మీద యుద్ధం చేస్తే మా సార్‌కి నా మీద కోపమొస్తది. మరి ఆడు తిననప్పుడు తినడని తెలుసు కదా! 2 కూరలు వండొచ్చు కదా! అని చెప్పేసి. మళ్ళీ ఇంట్లోనేమో బెండకాయలు తప్ప ఏం లేవు. అందుకే మా సార్‌కి ఒక మెసేజ్ పెట్టిన. ఒకటే కూర చాలా ఇంకో కూర ఏమన్నా వండాలా అని. కానీ ఆయన రిప్లై ఇయ్యలేదు. అందుకే ఇంక దోసకాయ టమాటా అయితే వండి ఆడబెట్టిన. అయినా గూడా ఈ కూర ఈరోజు మా కన్నయ్య తినకపోతే ఆయనకే తిట్లుంటాయి గానీ నాకుండవు. ఆయనకంటే మా కన్నయ్యకి. ఎందుకంటే ఇది మా సార్ ఫేవరెట్ కూర. దోసకాయ టమాటో ఆయనకు చాలా ఇష్టము. పొద్దుకు 4 సార్లు పెట్టినా గూడా తింటాడు. అయితే ఈడ జూడుర్రి ఎట్లుంటదో తెలివి. ఈ దోసకాయ టమాటా కూర మా సార్‌కి ఇష్టం గదా! హెల్త్‌కి మంచిది అంటాడు గదా! ఇప్పుడు కన్నయ్య తినలేదనుకో అదే నువ్వు అనవసరమైన అన్ని తింటావురా, అవసరమైనయి అన్ని తినవురా అని జెప్పేసి ఆయననే బలవంతంగా తినిపిచ్చే ప్రయత్నం అయితే జేస్తాడు. ఎందుకంటే ఇది ఆయనకి నచ్చిన కూర. అదే ఇప్పుడు మనకు నచ్చిన కూర అనుకో, "నువ్వు నీ ఇష్టం వచ్చినట్టే వండుకుంటున్నావు, ఆయనకు వండుతలేవు" అని చెప్పేసి మళ్ళా మననే అంటారు. అగో గట్లుంటది. ఆళ్ళు చేస్తేనేమో ఒక మంచి మనం చేస్తేనేమో అదెప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడు మన మీద అక్షంతలేయడానికి అక్షంతలయితే రెడీగుంటాయి. ఆ రోజు నా మీద అక్షంతలు పడతనే ఉంటాయి. అదంతా వేరే ముచ్చట. ఇగ నిజానికి ఇగ దోసకాయ కూర అయితే అయిపోయింది. ఇంట్లో పనైతే చేస్తున్నాను. ఆ కూర ఒక్కటే వండేసిన, అన్నం గూడా వండేసిన, పాలుంటే ఆ 2 పాలే కాగబెట్టిన. ఒకటేమో మాది, ఇంకోటేమో మా పక్కనోళ్ళది. 1 వీక్ నుంచి నేనే తీసుకుంటున్నాను. ఆ పాలు గూడా వేడయిపోయినాయి. ఇక ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లో బట్టలయితే ఏస్తున్నాను. ఇక ఈ పొద్దుకు 4 సార్లు ఈ బట్టలు ఉతికినా గూడా ఒడవనే ఒడవవు. వాషింగ్ మిషన్ ఉంది గాబట్టికి బతికిపోయినా. అది నేను చేత్తోనే ఉతకాలంటే అమ్మో! ఆడనే చచ్చి పడేదాన్ని. ఇప్పుడు ఏందో తెలవదు ఒక 2, 3 జతల బట్టలు ఉతికినా గూడా ఇగో మోచేతి దగ్గర బాగా నొస్తుంది. అరే! మరి నేను ఇంత సున్నితం అయిపోయినా, నాకు ఈ బట్టలు పిండుడు కూడా చేతనైతలేదా అనైతే నాకనిపిస్తుంది. ఇగ ఏం చేస్తాం కొన్ని కొన్ని మిషన్‌లు అలవాటయినంక మన ఒళ్ళొంగదిగ అంతే. కానీ ఎందుకు చెప్పాలి నేను బానే ఒళ్ళొంచుతాను, ఓపికగా పని చేసుకుంటా అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేసిపోరి. ఇగ బయటైతే బట్టలు ఆరేసొచ్చిన. ఈ లోపుగానే కూర కూడా ఉడికిపోయింది. మళ్ళా హీటర్ మీదనే వండిన. గ్యాస్ మీద ఎందుకు పెట్టినా అంటే కొంచెం కూర అనేది ఎసరుంది. అది మనం హీటర్ మీద పెట్టామనుకో ఆ ఉన్న ఎసరు మొత్తం గుంజేస్తది అని చెప్పేసి ఈడ పక్కకైతే పెట్టేసాను. ఇగ కూర ఊడ్చేసాను. ఇల్లు ఊడుస్తుంటే ఇగో నాకీడ చీమలు పట్టినాయి. అటు కనిపించినాయి. ఈ చీమలు ఆడేమన్నా తీపి వస్తువు ఉంటే లేకపోతే ఏమన్నా జ్యూస్ లాంటివి పడితే పట్టాలి కదా! ఆ చీమలకు కూడా బాగా ఆకలైతున్నట్టున్నాయి. కరెంట్ వైర్లకైతే చీమలు పట్టినాయి. అల్లేమన్నా ఉందా అంటే ఏం లేదు. జస్ట్ ఆ వైర్లకే చీమలు పట్టినాయి. 2 రోజులైతుంది. ఊడుస్తా ఉన్నా మళ్ళీ అవి లైన్ కడుతూనే ఉన్నాయి.
కొన్నిసార్లు చీమలు వస్తువులకు గాకుండా ఇలా వాసనలకు గూడా చీమలు పడతాయి. ఇప్పుడు వైరు వాసన వాటికి బాగా నచ్చినట్టునే అందుకే చీమలైతే పట్టినాయి. ఇక దోసకాయ కూర వండంగానే పానం ఆగలేదు. అందుకే వేడి వేడి అన్నంలో దోసకాయ కూర ఏసుకొని అన్నం తిని కానీ నేనైతే తీసుకొనొచ్చాను. పౌడర్ వేసి పెట్టినా కానీ ఇప్పుడు ఒక్క పూట తిను దోసకాయ కూర. నేను నైట్ మళ్ళీ నీకు ఏం కూర ఉండని చెప్పి నైట్ అది వండుతా. నైట్ ఎగ్ రైస్. ఇప్పుడు దోసకాయ కూర తింటే నైట్ ఎగ్ రైస్. నీకు ఇష్టం లేనిది ఏమైనా వండితే మాత్రం నాతో ఎప్పుడు మాట్లాడావు, అంతే కదా. ఇక నేను అనుకున్నట్టే కన్నయ్య ఇంటికి రాగానే వారైతే స్టార్ట్ చేసిండు దోసకాయ కూర ఎందుకు వండినావు అని చెప్పేసి. ఇక నేను అన్నాను కదా, మరి మంచి కూరలు వండినప్పుడేమో తింటావు ఎలాంటి లొల్లి చేయకుండా, మరి ఏదైనా ఒక కూర ఉంటే ఎందుకు అయ్యే లొల్లి చేస్తావు అని చెప్పేసి నేను అన్నాను. అంతకుముందుకు కన్నయ్య చేసిన డైలాగ్ ఏంటంటే, ఈరోజు నువ్వు నా ఫేవరెట్ కూర వండలేదు, నువ్వు నాతో మాట్లాడక అని చెప్పాడు. అయితే నేనేమన్నాను, ఫేవరెట్ కూర వండినప్పుడు మమ్మీ బంగారం మంచిది, ఐ లవ్ యూ మమ్మీ అంటావు, ఎప్పుడో ఒకసారి ఇట్లా వండితే నువ్వు నాతో మాట్లాడకంటావా అని అయితే కొద్దిసేపు తనతోనే ఆర్గ్యుమెంట్ అయితే చేసినాను. ఇక నేను ఇంకో పని కూడా స్టార్ట్ చేసిన, విష్ లింక్లో క్రియేటర్కి అయితే జాయిన్ అయినా. నిన్ననే యాప్ అయితే ఇన్స్టాల్ చేసిన. నేను అంతకుముందుకే ఎప్పటి నుంచో జాయిన్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. ఫ్లిప్కార్ట్లో బట్టలు కూడా ఆర్డర్ చేసిన, అవి ఈ రోజు అయితే వచ్చినాయి. అయితే ఇంకా ఈ బట్టలకైతే రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫుల్ వీడియోస్లలో కాకుండా షార్ట్ వీడియోస్లలో చేద్దాం అనుకున్నాను. కానీ ఈ పార్సల్స్ చూడంగానే పానం అస్సలు ఆగలేదు. ఎప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పేసి ఓపెన్ చేసి చూపించిన. చూపియంగానే కళ్ళు జిగేలు అన్నాయి. అబ్బా మంచిగా ఉన్నాయి కదా, ఒకసారి వేసుకొని చూద్దామని అయితే వేసుకొని చూసిన. మళ్ళీ వీడియో రికార్డ్ చేయొద్దు అనుకున్నాను, కానీ మీకు చూపించకుండా నా మనసు అస్సలు అవుతలేదు. ఇక మీకు కూడా చూపిస్తున్నా. ఈ మధ్య కాలంలో అందరైతే మంచిగా ఈ యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో మంచిగా ఈ డ్రెస్సులు అయితే చూపిస్తున్నారు. ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది కదా. ఇక మనకు అది లేదా ఇది లేదా ఎప్పుడు ఇట్లనే ఎట్లుంటాం, మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దామని చెప్పేసి నేను ఇలా డ్రెస్సులు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక ఆర్డర్ చేసుకున్నాక నాకు ఒక పెద్ద పరిశానే వచ్చింది. ఏంటంటే నాది సైజ్ వచ్చేసి ఎస్ టాప్ ఏమో మంచిగా సెట్ అవుతుంది, పాయింట్ ఏమో కొంచెం పైకి అవుతుంది. అట్లా అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే, పాయింట్ పైకి అవుతుంది కొంచెం కాలు మీదకి ఉంటే అసలు మంచిగా అనిపించదు కదా అని చెప్పేసి మీడియం సైజ్ డ్రెస్సులు అయితే తీసుకుంటాను. టాప్స్ కుట్లు వేసుకుంటాను, పాయింట్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను రివ్యూస్ చేయాలంటే మీడియం సైజ్ ఆర్డర్ చేసుకోవాలా, ఎస్ సైజ్ ఆర్డర్ చేసుకోవాలని నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మీడియం సైజ్ ఆర్డర్ చేసుకున్నానుకో నేను అలా దిగేసినట్టే ఉంటా. మళ్ళనేమో చూస్తందుకు మంచిగా లేకపోతే ఆ డ్రెస్ మంచిగా లేదని చెప్పేసి మీరు ఎవరు కూడా తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. ఎట్లయినా సరే దిగేసిన బట్టలలో వీడియో చేయాలంటే అస్సలు అది కుదరని పని. మళ్ళీ అట్లనే ఎస్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు మనం 10 బట్టలు ఆర్డర్ చేస్తే దాంట్లో 2 ఉంచుకోవాలి, మిగతావి రిటర్న్ చేసినా కూడా. ఆ 2 తీసుకున్నాం అనుకో, అదన్నా ఒక 10 రోజులన్నా వేసుకోవాలి కదా, అదేమో టైట్ అయిపోతట్టుంది, అదే పాయింట్ పైకి అయిపోతట్టుంది. ఏం చేయాలి ఏమో నాకు ఒక పెద్ద పరిశాన వచ్చి పడ్డది. ఏం చేయాలో మీరే కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక ఆ 3 డ్రెస్సులు వేసుకొని చూసిన తర్వాత రిటర్న్ చేస్తానికైతే మనసు వస్తలేదు. మస్తు నచ్చినాయి కానీ మళ్ళీ రిటర్న్ చేయాలి, ఎందుకంటే 10 కొన్నప్పుడు 2 ఉంచుకోగలుగుతాం, ఎక్కువ అయితే ఉంచుకోలేం కదా. ఇంకోటి ఏంటంటే మా సార్కి ఇంకా నేను చెప్పలేదు, ఇట్లా విష్ లింక్ క్రియేట్ చేసిన, బట్టలు ఆర్డర్ చేసుకోవాలి, రివ్యూ చేయాలి, దాంట్లో ఒకటి ఉంచుకోవాలి. ఒకవేళ నేను అన్నీ ఉంచుకున్నాను అనుకో, మా సార్ నన్ను పరిగెత్తించి కొడతాడు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే పైసా పని లేకుండా, ₹1 ఆదాయం లేకుండా ఇట్లా ఉల్టా ఖర్చులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, అది కామన్. ఇంకా ఇక ఈడైతే మా సారు కార్ రిపేర్ చేస్తుండు కదా. ఈ కార్ ఎందుకు రిపేర్ చేస్తున్నా అంటే, ఇది మాకు అనేది రిమోట్ కారు. అయితే నిన్న విషమ కన్నయ్య ఆడుకుంటూ ఆ విషమ ఆ కార్ని తీసుకొని ఇట్లా నెత్తిలో పెట్టుకోగానే కన్నయ్య అయితే రిమోట్ ఒత్తంగానే ఆ వీల్స్ ఉంటాయి కదా, వెంటనే తిరగగానే విషమ హెయిర్ మొత్తం దాంట్లోకి పోయి కట్ అయిపోయినాక కొద్దిసేపటికి ఆ కార్ అయితే తిరుగుతలేదు. అందుకే ఇంకా మా సార్ అయితే కష్టపడి ఆ కార్ అయితే రిపేర్ చేస్తున్నాడు. ఇక కన్నయ్య ఏం చెప్తుందంటే, తను నాకు తెలియకుండా పెన్ను తీసుకొని పోయి బ్యాగ్లో పెట్టుకొని స్కూల్లో హోంవర్క్ ఇస్తుందిగా మేడంకి తెలియకుండా పెన్నుతోనైతే రాసుకొని వచ్చిండు. అట్లా రాయొద్దని అయితే చెప్పిన మా కన్నయ్యకి. ఏ మాటకు ఆ మాట. కన్నయ్య అయితే మంచిగా హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్గా రాసుకొని వచ్చిండు, కానీ పెన్నుతో రాసిండు కదా వద్దని అయితే చెప్పిన. ఇక మా సార్ రిపేర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కన్నయ్యని హ్యాపీ చేయడం కోసం మా సార్ 2 గంటలు కష్టపడిండు. ఆయన కూడా ఆ కారు చిన్నగా తిరుగుతుంది. ఇక మెకానిక్ దగ్గరికి అయితే కార్ని తీసుకొని పోతుండు.
మిక్సీ బాగా చేపిస్తాను పోయిండంట. రాయిందాడ కట్టి ఉంది, రెండు ఉన్నాయి. ఆకులకి ఆయనకు చెప్తే స్పెషల్ కంప్లైంట్ ఇవ్వాలి మేడం అంటుండే. ఆకులు తీసుకోవని చెత్త ఆయనకు చెప్తే స్పెషల్ కంప్లైంట్ ఇవ్వాలి మేడం అంటుండు. మళ్ళీ రేపు అడుగుతా. అట్లనే మాకు అన్నయ్య కారు తీసుకెళ్ళిండు. మిక్సీ కూడా తిరుగుతలేదు అని చెప్పిన కదా, ఇక మిక్సీ కూడా తీసుకొని అయితే పోయిండు. ఇక చూసిండు కదా ఆడ ఆకులు ఉన్నాయి కదా, ఆ చెత్త ఆయనకి రోజు కంప్లైంట్ అయితే చేస్తున్నాను ఆకులు తీసుకోమని చెప్పేసి. తనైతే కంప్లైంట్ వేరే దగ్గర ఇవ్వాలని చెప్పేసి అంటుండు. కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఇంకా ఆర్డర్ రాలే మేడం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక మా సార్ అదే అంటుండు, ఈ చెత్త ఎత్తుకోవడానికేమో కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పైసలు అడిగినప్పుడేమో కంప్లైంట్ ఇవ్వద్దు అని అయితే అంటుండు. అంటే అది కంప్లైంట్ లేకుండానే పైసలు అయితే ఇవ్వచ్చు మనము అన్నట్టుగా చెప్తుండ్రు. మేమైతే ప్రతి పండుగకి వాళ్ళకైతే మనీ ఇస్తాము. ఇప్పుడు ఈడ చెత్త తీస్తారు కదా, వాళ్ళు ఒక ముగ్గురు అయితే ఉంటారు. దసరాకి, దీపావళికి, సంక్రాంతికి, హోలీకి అయితే ఇస్తూ ఉంటాము. మళ్ళా మా సార్వి పాత బట్టలు ఉంటుంటాయి కదా, అవి ఇస్తాము. పిల్లలవి కూడా ఇస్తూ ఉంటాము. ఇంత ఫేవర్ చేస్తున్నప్పుడు ఒక్కసారి చెప్పినప్పుడు ఒక్క పని చేయలేదా అన్నట్టుగా మా సార్ అన్నారు అంతే. ఇక ఈవినింగ్ అయిపోయింది. విషయం కూడా తన హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. నైట్ అయితే చదివిస్తాను. ఈలోగా ఇల్లంతా ఆగమైందని అయితే మీకు చూపిస్తున్నాను. అదంతా సర్దేసుకోవాలి. మళ్ళా ఇల్లు కాలే, తర్వాత ఇంకటి గిన్నెలు ఉన్నాయి, ఒక రెండో ఏమో ఉన్నట్టున్నాయి, గిన్నెలు తోముకోవాలి, బట్టలు మడత పెట్టాలి. ఇదంతా పని ఉందని అయితే చూపించిన. ఇక తర్వాత పిల్లల్ని చదివించినాక ఈవినింగ్ అయితే 7:30 అట్లా అవుతుంది. ఇంకా కన్నయ్య అయితే పొద్దున్నే గొడవ చేసిండు కదా దోసకాయ కూర తిననని చెప్పేసి, అందుకే ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 4 ఎగ్గులు ఫ్రై చేస్తే అది గిత్తతనే అనిపిస్తుంది. మళ్ళీ నేను కూడా కొంచెం తినాలి అని చెప్పేసి ఇంకో ఎగ్ అయితే వేసిన. 5 ఎగ్గులు ఫ్రై చేస్తే అవి గంత అయింది. ఇక ఇప్పుడు అన్నం అయితే తినేసాము. టైం వచ్చేసి 9 అవుతుంది. మా విషయం ఏమో చేస్తుంది, చూపిస్తారండి. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? గిన్నెలు ఎందుకు తోముతున్నావు నాన్న? నేను తోముతా కదా నాన్న. ట్యాప్ బంద్ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి. వద్దు విషయం ఆడబెట్టినానా? ఆడొక్కడే గిన్నె ఉంది. నువ్వు బెడ్ తోలిపొచ్చేదాకా నేను ఎంత తోమినా నీకు అర్థమవుతుందా? తోమినావా? అదేం తోమ ఆడబెట్టినా. ఏవి అవి ఇవన్నీ తోమినాయా? కడిగినావు కూడాలే? కడిగినా. ఎట్లా తోమినావే? ఎట్లా కడిగినావు? ఇట్లా తోమినట్టు కడిగిన స్పీడ్గా. అదేమైంది? అవన్నీ తోమిందంట. కన్నయ్యకి నిద్ర వస్తుందంటే నేనైతే కన్నయ్యని పడుకోబెట్టడానికి రూమ్లోకి అయితే వెళ్ళినాను. ఈలోగా విషయమ్మ గిన్నెలన్నిటిని తోమి కడిగైతే పెడుతుంది. నాకు అప్పటికి కూడా చాలా పనే ఉంది. ఆ పని అంతా చూసి నేను చెప్పకుండానే తోముతుంది చిన్న చిన్న చేతులతోని. అన్ని గిన్నెలు తోమేసరికి మస్తు బాధ అనిపించింది నాకు. ఒక తీరుగా అరే పని అర్థం చేసుకొని చేస్తుంది కదా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో ఈ పనులు చేయడం కరెక్టే కాదు అని చెప్పేసి అన్ని గిన్నెలు తోమినందుకు బాధగా అయితే అనిపించింది. మిక్సీ అయితే బాగా చేయించుకొని వచ్చింది మా సారు. ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను రేపు టిఫిన్ లోకి అయితే. ఇక ఈ వీడియో అయితే ఇడికి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి వీడియో నచ్చిందో లేదో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అలాగే హైప్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.